జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నా మైనారిటీలు లాంటి తప్పుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళకి చేసింది ఏం లేదు పాపం. ఒక రకంగా వాళ్ళు మోసం చేశాడు. వాళ్ళు కూడా నమ్మారు అప్పట్లో. జగన్ రెడ్డి మాట్లాడితే మా మైనారిటీలు అంటున్నాడు, ఏదో మాకు ఎరగదీస్తాడు అనుకున్నారు పాపం. ఇప్పుడు మన ఎన్నికల్లో వాళ్ళు తెలుసుకుని కుటుంబ ప్రభుత్వానికి ఘన విజయం సాధించడంలో వారి పాత్ర కీలకం. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మైనారిటీని ఎలా ఆదుకుంటున్నారో ఆ మైనారిటీ నాయకుల మాటలోనే విందాం. మైనారిటీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. ముస్లింల పక్షపాతి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇమాములు మౌజన్లకు గౌరవవేతన విడుదల హర్షణీయం. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే నజీర్, ముస్లిం నాయకులు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ఇందులో భాగంగా ఇమాం మౌజన్లకు గౌరవవేతన విడుదల చేశారని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నజీర్ అన్నారు. రాష్ట్రంలో ఇమాములు మౌజన్లకు గౌరవవేతన విడుదల చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞత సభ, ప్రత్యేక దువా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజీర్ మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు మళ్లీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి, అభ్యున్నతికి మొదటి నుంచి సీఎం చంద్రబాబు నాయుడు పెద్దపీట వేశారని తెలిపారు. రాష్ట్రంలో 5,000 మసీదుల్లో ఇమాములకు 10,000, మౌజన్లకు 5,000 ఇచ్చేందుకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని, ఇది ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. అధికారం చేపట్టిన కేవలం 8 నెలల కాలంలోనే ఇమాములు, మౌజన్లకు 6 నెలల గౌరవవేతనం 45 కోట్లు విడుదల చేయడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు రంజాన్ తోఫా వంటి కానుకలు అందించారని గుర్తు చేశారు. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ముస్లింలకు మొండి చేయి చూపారని విమర్శించారు. ఇమాములకు, మౌజన్లకు గౌరవవేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారని, మైనారిటీ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేశారని మండిపడ్డారు. మళ్లీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ముస్లింలకు పెద్దపీట వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మేరావలి, జమీర్, హఫీజ్, రఫీ, అన్వర్, ఆషీబాబీ, ఉస్మాన్, అబ్దుల్లా, నూర్, ఖలీల్, అబ్బాస్, మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.